మా వివేకం చిన్నానను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? వివేకం చిన్నారను అతి దారుణంగా చంపి, అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతున్న హంతకుడికి మద్దతు ఇస్తున్నది ఎవరు? మీరే రోజు చూస్తున్నారు కదా అని అడుగుతా ఉన్నారు. చిన్నారను అన్యాయంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన వారితోనే, సంఖ్యాబలం లేకపోయినా కూడా ప్రలోభాలతో, అధికార బలంతో ఓడించిన వారితోనే ఈరోజు చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు అనంటే దానికి అర్థమేమిటి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. చిన్నానకు రెండో భార్య ఉన్న మాట వాస్తవం అవునా కాదా? ఆ రెండో భార్యతో తనకు సంతానం ఉన్న మాట వాస్తవం అవునా కాదా? అవినాష్ అక్కడికి ఎవరు ఫోన్ చేస్తే వెళ్ళాడు వంటి అనేక ప్రశ్నలు అవినాష్ తన అనేక ఇంటర్వ్యూస్ లో, తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో తాను లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా అని చెప్పి ఎవరైనా అవినాష్ వైపు ఎవరైనా మాట్లాడితే చాలు వెంటనే వారి మీద కూడా అడ్డగోలు ఆరోపణలు చేస్తూ కుట్ర రాజకీయాలు చేస్తా ఉండడం ధర్మమేనా అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్ మీద కుట్రలు కుతంత్రాలు చేసిన ఆయన శత్రువులతో పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి, వారికి మోకరిల్లి, వారి కుట్రలో భాగమవుతూ, వారి స్క్రిప్టుల్లో వారు చెప్పినది మక్కి టు మక్కి చదివి వినిపిస్తూ కుట్రల్లో భాగమవుతా ఉన్నా వీళ్ళ వైఎస్ఆర్ వారసులు అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. నా మీద ఆరోపణలు చేస్తా ఉన్న నా బంధువులకు కూడా ఈ సందర్భంగా ఒక్కటి చెప్పదలుచుకున్నా. ముఖ్యమంత్రిగా దేవుడు మీ బిడ్డకు అధికారం ఇచ్చింది. ముఖ్యమంత్రిగా దేవుడు అధికారాన్ని మీ బిడ్డకి ఇచ్చింది డబ్బులు సంపాదించుకునే దాని కోసం కాదు, మీ బిడ్డ డబ్బులు సంపాదించుకునే దాని కోసం కాదు, నా కుటుంబ సభ్యులను కోటీశ్వరులను చేసేందుకు కాదు. ఆ దేవుడు మీ బిడ్డకు ఈ ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది పేదలందరికీ మంచి చేసేందుకు, ఆ పేదలకు మేలు చేసేందుకు దేవుడు ఈ అధికారాన్ని మీ బిడ్డకిచ్చాడు, మీ జగన్కి ఇచ్చాడు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని పక్కన పెట్టాడు అని చెప్పి మాట్లాడుతా ఉన్న నా బంధువులకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరొక విషయం కూడా రెండు మనసుతో చెప్తా ఉన్నా. వైఎస్ అవినాష్ ఏ తప్పు చేయలేదని నేను బలంగా నమ్మాను కాబట్టి నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని మీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమం అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగమవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా మనుషులేనా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా. ఆయన ఒక్క మాట అయినా వివేకానంద రెడ్డి గారి గురించి ఒక్క మంచి మాట కూడా ఆయన మనసులో నుంచి నోట్లో నుంచి రాలేదు. ఆయన చెప్పగలిగినదల్లా
వివేకానంద రెడ్డి గారికి రెండో పెళ్ళయిందట, ఇంకో సంతానం ఉందట. అంతకు మించి వివేకానంద రెడ్డి ఒక ప్రజా నాయకుడని గాని, ఎవరైనా సమస్యతో వస్తే వాళ్ళను ఉట్టి చేతులతో పంపేవాడు కాదని గాని, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడని గాని, అసలు ఆఖరి క్షణం వరకు వైసీపీ పార్టీ కోసం ప్రచారం చేశాడని గాని ఒక్క మంచి మాట అయినా వివేకానంద రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో నుంచి రాలేదు అంటే ఎంత ఆశ్చర్యం. ఎక్కడికి పోతున్నారు? ఎలా తయారయ్యారు? వీళ్ళేమో వివేకానంద రెడ్డి గురించి మాట్లాడొచ్చట, హత్య గురించి మాట్లాడొచ్చట, మేమెవ్వరము మాట్లాడకూడదని కోర్టుకెళ్ళి ఆర్డర్ తీసుకొచ్చారు. ఇది న్యాయమేనా? ఇది ధర్మమేనా? ఏం చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గురించి మాట్లాడుతూ, అవినాష్ అమాయకుడట, అవినాష్ చిన్నవాడట, మేమందరము కలిసి అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేస్తున్నాము అట. మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తును పాడు చేసే వాళ్ళమే అయితే మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు, వివేకానంద రెడ్డి గారు వద్దు అని చెప్పినా మీరు ఎంపీగా నిలబెట్టినప్పుడు మేమెవరము కాదనలేదే. మేము అవినాష్ రెడ్డి భవిష్యత్తు పాడు చేసే వాళ్ళమే అయితే వివేకానంద రెడ్డి గారు చచ్చిపోయిన రోజే చంపింది అవినాష్ అని మేము ఆరోపించలేదే. మాకేం అవసరం ఉంది అవినాష్ భవిష్యత్తును పాడు చేయడానికి? ఏం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? బహిరంగంగానే ఈరోజు చెప్తున్న మాట, అవినాష్ అమాయకుడు అని నేను నమ్ముతున్నానట, అందుకే ఎంపీ టికెట్ ఇచ్చాను అట. ఎందుకు నమ్ముతున్నారన్నా జగనన్న గారు అంత గుడ్డిగా అని అడుగుతున్నాం. మీకు దేవుడు ఇంగితం ఇయ్యలేదా? మీకు ఆలోచించుకునే శక్తి లేదా? గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? సిబిఐ అన్ని ఆధారాలు చూపుతుంది కదా. చంపిన వాళ్ళు, చంపించిన అవినాష్ గారు ఇద్దరు గూగుల్ టేక్అవుట్స్ లో వాళ్ళ లొకేషన్ మ్యాచ్ అవుతుంది అని చెప్తున్నారు కదా. మరి ఎందుకు నమ్మటం లేదు? అవినాష్ గారు చంపిన వాళ్ళు లావాదేవీలు జరిగాయి, డబ్బు ట్రాన్సాక్షన్ జరిగింది, అడ్వాన్స్ తీసుకున్నారు అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా మీరు గుడ్డిగా ఎందుకు నమ్ముతున్నారు? ఫోన్ కాల్ రికార్డ్స్ ఉన్నాయి, చంపిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారు ఇద్దరి కాల్ రికార్డ్స్ మ్యాచ్ అవుతున్నాయి అని సిబిఐ సాక్ష్యాలు చూపుతున్నా కూడా ఈరోజు ఎందుకు గుడ్డిగా నమ్ముతున్నారు జగనన్న గారు అని అడుగుతున్నాం. మీకు అన్నీ తెలిసి కూడా అవినాష్ను కాపాడుతున్నారు అంటే మీకు ఏ అవసరం ఉంది? కాపాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అవినాష్ రెడ్డి గారు అక్యూజ్డ్ గా సిబిఐ చేర్చినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంవత్సరాలు అవినాష్ రెడ్డిని కాపాడాడో సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అక్యూజ్డ్ గా ఉన్న అవినాష్ రెడ్డినే ఎందుకు టికెట్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు సాక్షి ఛానల్ చనిపోయింది వివేకానంద రెడ్డి, ఆఖరికి ఎంత ఘోరంగా ఆయన మెదడు మీద 7 సార్లు గొడ్డలితో నరికి చంపితే ఆఖరికి ఆ ఎముకలు బయటకు వచ్చి ఆ మెదడు కూడా బయటకు వచ్చి ఇల్లంతా రక్తం ఉంటే సాక్షి ఛానల్లో మాత్రం గుండెపోటుతో చచ్చిపోయారు అని ఎందుకు చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేనప్పుడు సిబిఐ ఎంక్వైరీ కోరి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సిబిఐ ఎంక్వైరీ వద్దంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. అంతేకాదు అవినాష్ రెడ్డి గారు కూడా చెప్పాలి. లొకేషన్ ను పిన్ పాయింటెడ్ గా మీది అని చూపిస్తుంటే గూగుల్ టేక్అవుట్స్ లో 50 అడుగుల నుంచి 1000 అడుగుల వరకు తేడా చూపిస్తుంది అని మీరు అంటున్నారే. మరి తేడా చూపించకుండా మీ ఇంట్లోనే ఎందుకు చూపిస్తుందో అవినాష్ రెడ్డి సమాధానం చెప్పాలి. వాళ్ళే చెప్తున్నారే, రవీంద్రనాథ్ రెడ్డి గారు సాక్ష్యాలు తుడిచేస్తున్నారట, అవినాష్ రెడ్డి అమాయకంగా నిలబడి చూస్తున్నారట. ఏమైనా అర్థం ఉందా? అమాయకంగా ఎందుకు నిలబడి చూస్తున్నారండి? సాక్ష్యాలు తుడిపేస్తుంటే మీకు ఆ మర్డర్లో మీ చెయ్యి లేకపోతే అని అడుగుతున్నాం. మీరే ఒప్పుకుంటున్నారే. మరి అలాంటప్పుడు మీకు శిక్ష పడాల్సిన అవసరం లేదా? మీకు శిక్ష పడకపోగా ఈరోజు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇస్తున్నారు అంటే మళ్ళీ గెలవాలట, అధికారం అడ్డు పెట్టుకొని మళ్ళీ వాళ్ళకు జైలు పోకుండా కాపాడుకోవాలట, మళ్ళీ ఇట్లా హత్య చేసిన అక్యూజ్డ్ వాళ్ళు చట్టసభల వరకు పోవాలట. ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఏం మాట్లాడుతున్నారు? ఇలా బహిరంగ సభ పెట్టి 1000 కొద్ది మగవాళ్ళు ఉన్నారు ఆ సభలో మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఇంగితం లేకుండా, నేను వేసుకున్న నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు అంటే ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు వీళ్ళు. ఏం అవసరం ఉంది? నేను పచ్చ చీర కట్టుకున్నానట, దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మాట, నేను మోకరిల్లానట చంద్రబాబుకు మోకరిల్లి ఆయన ఇచ్చిన స్క్రిప్టు
మక్కీకి మక్కీ పట్టి నేను మాట్లాడుతున్నానట. ఏం మాట్లాడుతున్నారు? పచ్చ చీర కట్టుకుంటే తప్పేముంది అని అడుగుతున్నాం. పచ్చ కలర్ ఏమైనా చంద్రబాబు గారు కొనుక్కున్నారా? ఏమన్నా కొనుక్కున్నారా? ఎంత కొనుక్కున్నారన్నా? ఎంత కొనుక్కున్నారు? చంద్రబాబు గారు ఏమైనా పేటెంట్ రైటా? పచ్చ కలర్ అంటే ఏమన్నా పసుపు కలర్ వాళ్ళదా? జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయినట్టున్నారు. సాక్షి ఛానల్లో, సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో ఎల్లో కలర్ ఉంటుంది, పసుపు కలర్ ఉంటుంది పైన. గుర్తుందా అన్న? పసుపు కలర్ ఉంటుంది. దానికి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు చెప్పిన మాట, ఏ తప్పేముంది, పసుపు అంటే మంగళకరమైన రంగు, అదేం టీడీపీ వాళ్ళ సొంతం కాదు అని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారే సాక్షికి పసుపు రంగు పెట్టించారు. పసుపు అన్నది మన వంటల్లో కూడా వేసుకుంటామే, అది టీడీపీ ఎప్పుడు కొనుక్కుందన్నా? వాళ్ళ సొంతమా అది? నేను పసుపు చీర వేసుకున్నానట. దానికి ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవాడు ఇన్ని రోజులు సోషల్ మీడియాలో వాళ్ళ వైసీపీ మూకల చేత అయితేనేమి, వాళ్ళ కుక్క బిస్కెట్లు పడేస్తే దానికి ఆశపడ్డే పేడ్ ఆర్టిస్టుల చేత అయితేనేమి సోషల్ మీడియాలో నన్ను దూషించారు, తిట్టారు, అవమానించారు, బెదిరించారు, నానా రకాలుగా అవమానించారు. ఇదంతా సరిపోలేదని ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది సొంత చెల్లెల గురించి అని కూడా ఆలోచించకుండా నా ఒంటి మీద ఉన్న బట్టల గురించి ఇంతమంది మగవాళ్ళ మధ్య మాట్లాడుతున్నారు అంటే వీళ్ళకు సభ్యత ఉందా? సంస్కారం ఉందా? ఏం జరుగుతుందన్నా మన రాష్ట్రంలో? ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం లేదా? నేను మక్కీ కడుతున్నానంట. మక్కీ టు మక్కీ నేను చంద్రబాబు గారి స్క్రిప్ట్ తీసుకొని నేను మాట్లాడుతున్నానట. ఎవరన్నా మక్కీ టు మక్కీ స్క్రిప్ట్ చదివేది మీటింగ్లలో? ఎవరు చదువుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు స్క్రిప్ట్ పెట్టుకొని మక్కీ టు మక్కీ, వర్డ్ టు వర్డ్ చూసుకుంటూ చదివేది జగన్మోహన్ రెడ్డి గారా నేనా? ఎవరు చదువుతున్నారు మక్కీ టు మక్కీ? ఏం చెప్తున్నారు? నేను మోకరిల్లానా చంద్రబాబుకి? నాకేం అవసరం? నేను రాజశేఖర్ రెడ్డి రక్తం, రాజశేఖర్ రెడ్డి బిడ్డను. నేను ఎవ్వరి ముందు ఏ రోజు మోకరించలేదు. అందుకే మొండిగా ఈ రోజు వరకు కొట్లాడుతున్నా. నా గురించి ఎవడు ఏమి రాసుకున్నా, ఏమి అనుకున్నా ఏ రోజు పట్టించుకోలేదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఎందుకంటే నాకు తెలుసు నా గుండెలో ఉన్న నిజాయితీ గురించి. నిండు సభలో నిలబడి నాకు అధికారం ఇచ్చింది ప్రజలు. ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నాను. నేను బంధువులకు మేలు చేయడానికి కాదు నాకు అధికారం ఇచ్చిందని చెప్తున్నారే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఈరోజు మీకు బంధువులు ఎవరయ్యా? మీ అనుకున్న వాళ్ళు, కష్టాలలో మీతో నిలబడిన వాళ్ళు మీ బంధువులుగా ఇంకా మిగిలాలో లేరో ఒకసారి వెనక ముందు పక్క చూసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ బంధువులు ఎవరైతే బొత్స అనే ఆయన చట్టసభలో, నిండు సభలో రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టాడు, రాజశేఖర్ రెడ్డి గారిని అవమానించాడు. అదే సభలో విజయలక్ష్మి గారు, విజయమ్మ గారు అదే సభలో ఉంటే కన్నీళ్లు కూడా పెట్టుకుంది. అలాంటి వాడు బొత్స నా తండ్రితో సమానం అని చెప్పారు మీరు. ఆయన మీకు బంధువు. చెల్లెళ్ళు ఎవరు లేరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో. రాజశేఖర్ రెడ్డి గారిని తిట్టిన రోజా, విడుదల రజని, వీళ్ళు ఈయనకు అక్క చెల్లెళ్ళు. ఎవరు మీకు బంధువులు? ఎవరున్నారు మీ పక్కన? ఒకసారి చూసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారే కాంగ్రెస్ పార్టీ సిబిఐ ఛార్జ్ షీట్ లో రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చింది అని. ఇంతమంది ముందు చెప్తున్నా, ఈరోజు సిబిఐ రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐయో కాంగ్రెస్ తో చేర్చలేదు. రాజశేఖర్ రెడ్డి గారి పేరుని చేర్చింది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి లాయర్. జగన్మోహన్ రెడ్డి గారి లాయరే. రాజశేఖర్ రెడ్డి గారి పేరు నిజానికి సిబిఐలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో నుంచి బయటపడడం చాలా కష్టము అని తెలిసి, రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఉండకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి ఎప్పుడు బయటపడ్డు అని రాజశేఖర్ రెడ్డి గారిని పేరును స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారి లాయరే, సుధాకర్ రెడ్డి అనే లాయరే రాజశేఖర్ రెడ్డి గారిని చేర్చమని హైకోర్టులో, సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి మరీ చేర్పించారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు అదే సుధాకర్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా ఇచ్చాడు. ఇది వాస్తవం కాదా? ఇది వాస్తవం కాదా? జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, మమ్మల్ని తిట్టిపోస్తున్నారే పగలు రాత్రి, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఈరోజు సౌభాగ్యమ్మ సైతం ఎందుకు ఇచ్చారు టికెట్ నా భర్తను చంపిన వాళ్ళకి అని ఎంత ఆవేదనతో మీకు లెటర్ రాసినా కూడా మీ మనసు చలించలేదు అంటే మీ ఛాతిలో ఉన్నది గుండెనా బండనా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి.